తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో నూతన హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభించారు. అనంతరం సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదలు రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు కట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయల వరకు పేదవాళ్లకు ఉచిత వైద్యం చేపిస్తానని ఆనాడు మాటిచ్చాం. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోపే ఈ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ గువ్వలగూడ గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ ను కూడా ఓపెన్ చేసుకున్నాం. సుమారు 31,000 కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఒకేసారి మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ 31,000 కోట్ల రూపాయలని మాఫీ చేస్తుంది ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం.